దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్ర బీజేపీ మహా విజయం సాధించింది. ముందు నుంచి జమిలి మంత్రం పఠిస్తున్న బీజేపీ మహా గెలుపుతో జమిలి ఎన్నికల కసరత్తులో స్పీడ్ పెంచుతారా? జమిలికి వెళ్లి 4వ పర్యాయం అధికారంలోకి రావాలన్న బీజేపీ కల నెరవేరుతుందా? కేంద్రంలో వరుసగా 3 ఓటముల తర్వాత కూడా బీజేపీ కూటమిని ఎదుర్కోలేకపోతున్న కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో బీజేపీ జోష్ మీద ఉంది. బీజేపీతో పాటుగా మిత్రపక్షాల నేతలు ఇప్పుడు జమిలికి మద్దతుగా వాయిస్ పెంచుతున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాల తర్వాత పార్లమెంటులో జమిలి ప్రక్రియను ప్రారంభించేందుకు నిర్ణయించుకుంది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. అటు జమ్మూ కాశ్మీర్లోనూ గౌరవమైన సీట్లను సాధించింది. తాజాగా మహారాష్ట్రలోనూ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అద్భుత విజయం సాధించింది. 3వ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. జార్ఖండ్లోనూ గౌరవప్రదమైన స్థానాలు కైవసం చేసుకోగలిగింది. దాంతో ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణపైన చర్చ మొదలైంది. కేంద్రంలో తక్కువ మెజారిటీతో 3వ అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీకి మహారాష్ట్ర ఫలితాలతో మిత్రపక్షాల నుంచి రాజకీయంగా ఒత్తిడి తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ మిత్రపక్షాల నుంచి బీజేపీకి కొంత రిలీఫ్ దక్కినట్లయింది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ విజయం సాధించడంతో మోదీకి తిరిగి పూర్తి పట్టు సాధించే అవకాశం దక్కింది. ఆ క్రమంలో జమిలి విషయంలోనూ మోదీ మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. జమిలి వంటి చారిత్రాత్మక నిర్ణయం అమలుకు ముందు ఈ ఎన్నికలు బీజేపీకి బిగ్ బూస్టప్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న జమిలి ఎన్నికలపై బీజేపీ ఒక నిర్ణయానికొచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహా రిజల్ట్స్ ఇచ్చిన జోష్తో ఇక దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ, ఆ పార్టీ కూటమికి సంబంధించిన పార్టీలే అధికారంలో ఉన్నాయి. దీంతో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఇదే సరైన సమయమని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనుకుంటోంది. ఈ బిల్లుకు లోక్సభ, రాజ్యసభలో ఎలాగూ ఇబ్బంది లేదు. దీంతో జమిలి ఎన్నికల బిల్లుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. ఆ తర్వాత ఇక జమిలి ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టనుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధపడుతున్నట్టు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. దేశంలో ఎప్పుడూ ఏదో ఓ చోట ఎన్నికలు జరగడం వల్ల దేశ అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుందనేది బీజేపీ ఉద్దేశం. దీంతో ఈ పరిస్థితులకు ఎలాగైనా చెక్ పెట్టాలని మోదీ, అమిత్ షా ఎప్పటినుంచో అనుకుంటున్నారు.